Hey guys, welcome to my channel. I'm Yamini Polnati. We're not already Instagram follow. I think you know that I make content on fashion and lifestyle. So this video is about Numaish Hall Anmata. నేను 2 times వెళ్ళాను ఈ ఇయర్, వన్ విత్ మై కజిన్ అండ్ సిస్టర్ అండ్ ఇంకొకటి నా కలీగ్తో వెళ్ళాను. సో ఐ విల్ బీ షోయింగ్ యూ ఎవ్రీథింగ్ దట్ ఐ గాట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను మొత్తం ఇప్పుడు నేను ఏం కొన్నాను, వాళ్ళు నాకు ఎంత కోట్ చేశారు, నేను ఎంత కొన్నాను, ఎలా బార్గెయిన్ చేయాలి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ నుమైష్ Jan 1st నుండి February 15th 45 days వరకు ఉంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చి 11 AM to 11 PM. కానీ చాలామందికి 4 నుండి అనుకుంటారు ఈవినింగ్. అది ఓన్లీ రైడ్స్ గురించి, లైక్ ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అది ఓన్లీ ఈవినింగ్ 4 నుండి. మీరు జస్ట్ షాపింగ్ చేయాలనుకుంటే యూ కెన్ గో at 11. అండ్ ఐ వుడ్ సే మీరు వీక్ డేస్ వెళ్తే క్రౌడ్ తక్కువ ఉంటుంది. యూ కెన్ డూ వాట్ ఎవర్ దట్ యూ వాంట్ టు బై. మీకు కొంచెం లైక్ యూనో కంగారు పడకుండా చేయగలుగుతారు షాపింగ్ అనేది. సో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా అక్క అండ్ కజిన్తో, ఇట్ వాజ్ అ వీకెండ్ అనమాట. చాలా అసలు ఐ ఆల్సో యాడ్ ఎ క్లిప్, ఎంత క్రౌడ్ ఉండిందో అసలు. ఎక్కువ అసలు ఏం చూడడానికి కానీ ఏం లేకుండే. సో తొందరగా వచ్చేసాము. దాని తర్వాత ఐ వాజ్ నాట్ స్టిల్ సాటిస్ఫైడ్. సో నా కలీగ్తో వీక్ డే ఆఫీస్ నుండి కొంచెం తొందరగా స్టార్ట్ అయిపోయి ఒక 3 అలా అయితే మేము స్టార్ట్ అయ్యాము. సో ఇట్ వాజ్ ఓకే. అప్పుడు అంత క్రౌడ్ లేకుండా, సిన్స్ ఇట్ వాజ్ అ వీక్ డే. సో ఐ షో యూ వాట్ ఆల్ ఐ గాట్. సో ఫస్ట్ మీరు ఎంటర్ అవ్వకముందే మీకు గేట్స్ బయటే చాలా ఆక్సిడైజ్డ్ సెల్లర్స్ అయితే ఉంటారు. మీకు చాలా లైక్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ కానీ యాక్సెసరీస్ కానీ చాలా ఉంటాయి. అండ్ చాలా తక్కువ రేట్కి ఇస్తారు యాక్చువల్లీ. సో ఐ గాట్ దిస్ పేర్. ఇవైతే సిల్వర్ హూప్స్ అనమాట. ఐ గాట్ దిస్ పేర్ ఫర్ జస్ట్ 50 rupees. లైట్ వెయిట్ ఉన్నాయి, దట్స్ వై ఐ గాట్ ఇట్. సో కుర్తాస్ మీదకి అవి చాలా బాగుంటుంది. అండ్ దెన్ వచ్చి ఈ బ్రేస్లెట్ విచ్ ఇస్ లైక్ దిస్ బ్యాంగిల్ టైప్ ఉంటుంది బట్ అటాచ్డ్. సో అగైన్ అతను ఐ థింక్ షీ కోటెడ్ మీ అరౌండ్ లైక్ 150 అండ్ ఐ గాట్ ఇట్ ఫర్ 100. సో అగైన్ చాలా లైక్ కుర్తీస్తో స్టైల్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అ డిఫరెంట్ వన్ ఇఫ్ యూ సీ క్లోజ్గా. సో ఇది కొంచెం డిఫరెంట్ ఉంది టెక్స్చర్ వైజ్. సో దిస్ ఈజ్ ఆల్సో అటాచ్డ్. అగైన్ ఐ గాట్ దిస్ ఫర్ 100. సో నాకు సిల్వర్ జ్యువెలరీ చాలా ఇష్టం. బట్ ఐ నో దట్ నేను కుర్తాస్ అవి చాలా వేసుకుంటా. అండ్ ఐ ఆల్సో డూ ఫ్యాషన్ వీడియోస్ కాబట్టి ఐ స్టైల్ దీస్. సో యా. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ ఫ్లవర్ స్టెమ్స్ ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ వాట్ ఐ గాట్. ఇది నేను యాక్చువల్లీ మా అత్తయ్య కోసం కొన్నా. వాళ్ళ ఇంట్లో సో ఓల్డ్ వేజెస్లో అవి కొంచెం ఫేడ్ అవుట్ అయిపోతే షీఈస్ బీన్ లుకింగ్ టు బై. బట్ నాకు ప్లాస్టిక్ అస్సలు నచ్చవు అనమాట. ఇవి చూస్తే మీరు దీస్ ఆర్ మేడ్ విత్ వుడ్. అంటే తాటాకు ఉంటుంది కదా, మీకు ఐడియా ఉందో లేదో, ఐఎమ్ నాట్ షూర్. తాటాకులతో చేసినవి. అండ్ ఐ రియలీ లవ్ ద డిజైన్. అండ్ యు నో వాట్, ఆ లీఫ్ది, ఆ బ్రౌన్ది ఒక స్టెమ్ ఈజ్ జస్ట్ 20 rupees అండ్ ఫ్లవర్ది 30 rupees ఒక స్టెమ్. ఐఎమ్ నాట్ షూర్ వాళ్ళు చేసినందుకు ఇవ్వచ్చు యాక్చువల్లీ. ఇట్ వాస్ దాట్ బ్యూటిఫుల్. అండ్ ఆల్రెడీ నేను సెటప్ చేసా. సో ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఐ గాట్ 4 stems, ఇవి 2 అవి 2 అనమాట. చాలా బాగుంది. జస్ట్ ఫర్ 120 rupees అలా బ్యూటిఫుల్గా ప్యాక్ చేసి కూడా ఇచ్చాడు, ఈజీ టు క్యారీ. నుమైష్లో చాలా హోమ్కి సంబంధించినవి చాలా చాలా బాగున్నాయి. లైక్ బిగ్ కార్పెట్స్, బెడ్షీట్స్ కానీ, కంఫర్టర్స్ కానీ, ఎంత బ్యూటిఫుల్ ఉందో. ప్రీమియం కలెక్షన్ అనిపించింది నాకు. అండ్ యూ కెన్ ఆల్సో బార్గెన్. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు అసలు తగ్గించరు అన్నట్టు ఏం లేదు. సో ఇది సింగిల్ కార్పెట్, ఇట్స్ నాట్ డబుల్, ఇట్స్ సింగిల్. సో కాకపోతే ఇట్ హ్యాస్ డబుల్ ప్రింట్. ఒక సైడ్ కూడా ఎంత డిఫరెంట్ ప్రింట్, ఇంకొక సైడ్ కూడా మొత్తం 2 sides ప్రింట్ అయితే ఉంది. అండ్ ఇది 3 అయితే 1000కి అమ్ముతున్నారు. నాకు 3 అవసరం లేదనిపించింది. ఐ గాట్ ఓన్లీ 1. సో 1 వాజ్ ఫర్ 350 rupees. నిజంగా అసలు ఏసీ కంఫర్టర్ ఇది చాలా బాగుంది. నేను ఇది లైక్ లివింగ్ రూమ్లో ఎప్పుడైనా జస్ట్ చలేస్తే అప్పుడు కప్పుకోవడానికి అన్నట్టు కొన్నా. దిస్ ఇస్ వెరీ నైస్. మీరు 3 ఒకవేళ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే 3 కొనుక్కుంటే మీకు 1000కే వస్తాయి. దిస్ ఇస్ లైక్ సింగిల్. డబల్ బి ద ప్రైస్ మైట్ వేరీ, బట్ అగైన్ యూ కెన్ ఆల్వేస్ బార్గెన్. ఈ బిగ్ కార్పెట్, లైక్ ఇది అగైన్ దిస్ ఇస్ లైక్ మేడ్ ఆఫ్ జూట్. సో ఇది నేను బ్లాక్ అండ్ వైట్లో తీసుకున్నా. యూజువల్లీ మాకు లివింగ్ రూమ్లో ఇక్కడ కార్పెట్ ఆల్రెడీ ఒకటి ఉంది, బట్ లైట్ ఇది థిక్ది. సో ఇది లైట్ ఏమన్నా కావాలి అనుకుంటే ఐ థాట్ ఐ యాడ్ దిస్ లైక్ జస్ట్ టు యాడ్ దట్ బోహో వైబ్. ఇది చాలా పెద్దది యాక్చువల్లీ. ఐ థింక్ దిస్ కెన్ బి ఈజీలీ అరౌండ్ 5x5 or 4x5. వాడు నాకు 2000 కోట్ చేశాడు. ఐ స్టార్టెడ్ విత్ 1000. వాడు 1200 అన్నాడు, లైక్ 1500 అన్నాడు.
బట్ ఫైనల్లీ హీ గేవ్ ఇట్ ఫర్ 1000. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇట్ వాజ్ సో హెవీ. సో నాకు మెట్రోలో క్యారీ చేయడం చాలా హెవీ అయింది. సో జస్ట్ మేబీ మీరు ప్లాన్ చేసుకుంటే మేక్ షూర్ యూ హ్యావ్ సమ్మన్ విత్ యూ, ఆర్ మేబీ మీరు క్యాబ్ బుక్ చేసుకోవడం. బట్ ఐ వుడ్ సే మెట్రో ఈస్ క్వైట్ కన్వీనియంట్. జస్ట్ అది క్యారీ చేయడానికి మీకు కష్టంగా ఉంటుంది, కానీ మెట్రోలో అయితే మీకు ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. అండ్ వీక్ డేస్ అయితే మీకు మెట్రో కూడా కొంచెం ఖాళీగానే ఉంటుంది. సో యా, దిస్ ఈజ్ వెరీ గుడ్ పర్చేస్. 1000 నాకు తెలిసి ఆన్లైన్లో అయితే ఈజీగా 2000, 3000 అలా ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ నైస్. నెక్స్ట్ నేను చాలా బెడ్షీట్స్ కొన్నాను. ఐ గాట్ అరౌండ్ ఐ థింక్ 3 బెడ్షీట్స్, డబుల్ బెడ్ అన్నీ, ప్యూర్ కాటన్. అసలు ఎంత బాగుందంటే లాస్ట్ టైం కూడా నేను యాక్చువల్లీ తీసుకున్నా. సో నాకు అందుకే క్వాలిటీ నచ్చి ఈ ఇయర్ నేను పక్కా బెడ్షీట్స్ తీసుకోవాలని వెళ్ళా. సో ఇది ఎంత బాగుందంటే ఇది డబుల్ బెడ్ విత్ 2 పిల్లో కవర్స్ అనమాట. హీ కోటెడ్ 950 ఫర్ 1 బెడ్షీట్. నాకు ఫైనల్గా మా అక్క, నేను, మా కజిన్ తీసుకోవడం వల్ల హీ గేవ్ ఇట్ ఫర్ లైక్ 500 ఫర్ ఈచ్ పీస్. చాలా బాగుంది క్వాలిటీ. లైక్ యునో ఇది అయ్యాక లైక్ బబుల్స్లా రావడం కానీ ఆర్ ష్రింక్ అవ్వడం కానీ అలా లేదు. ఇట్స్ యాక్చువల్లీ వెరీ నైస్. మేము డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్లో తీసుకున్నాము. బెడ్షీట్స్ కొనాలనుకుంటే గో చెక్ డిఫరెంట్ షాప్స్, చాలా షాప్స్. నేనేం స్టాల్ నెంబర్స్ గుర్తు పెట్టుకోలేదు యాక్చువల్లీ, బికాజ్ ఎనీవేర్ యూ సీ ఆల్మోస్ట్ సేమ్ కలెక్షన్ ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ స్టార్ట్ బార్గెనింగ్ వెల్. సో అట్లీస్ట్ మీరు 50% కంటే తక్కువ నుండి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ హాఫ్ ప్రైస్కి మీకు వస్తుంది. సో యా, అండ్ డిఫరెంట్ ప్రింట్స్, చాలా మినిమల్ ప్రింట్స్ ఉన్నాయి. వి రియలీ లైక్డ్ ఇట్. సో బెడ్షీట్స్ అయితే చాలా, ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మై స్టఫ్ లైక్ క్లోతింగ్ అండ్ ఆల్. నేను ఇది జూతీస్ అయితే కొన్నాను. ఇఫ్ యూ సీ దీస్ ఆర్ లైక్ లెదర్ జూతీస్. నాకు ఒక పేరు ఉండేవి ముందు ఎప్పుడో, కొంచెం వర్న్అవుట్ అయిపోయాయి. సో ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ పేర్ టు స్టైల్ విత్ కుర్తీస్ అండ్ కుర్తాస్. సో నాకు తీసుకోవాలనిపించింది. ఇఫ్ యూ సీ దిస్ హ్యాస్ బ్యూటిఫుల్ పీకాక్ ప్రింట్ అనమాట, పీకాక్ వర్క్ యాక్చువల్లీ. సో వీడు నాకు 900 కోట్ చేశాడు. నేను 300 నుండి స్టార్ట్ చేసి ఐ గాట్ దీస్ ఫర్ 950 ఎంతో కోట్ చేశాడు. ఐ గాట్ దీస్ ఫర్ 400. డెఫినెట్లీ వర్త్ ఇట్. ఎందుకంటే దిస్ హ్యాస్ కుషన్, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో యూ వుడ్ నాట్ ఫీల్ దట్ యువర్ వేరింగ్ ఏదో గుచ్చుకోవడం కానీ అలా లేదు, చాలా సాఫ్ట్ ఉంది సోల్. 400 ఈజ్ వెరీ వర్త్. నెక్స్ట్ మీరు ఆల్రెడీ వీడియోస్ చూస్తే యూ నో దాట్ నుమైష్ దిస్ ఇయర్ ఈస్ ఫుల్ ఆఫ్ చికెన్ కర్రీస్. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు నేను తీసుకోవాలి అని కూడా అనుకోలేదు. బట్ ఎందుకో నాకు వచ్చాక ఆర్ అందరు వీడియోస్ చూసాక ఐ వాస్ థాట్ ఓకే, మంచి చికెన్ కర్రీస్ అయితే లైక్ దే ఆర్ మేడ్ ఆఫ్ కాటన్, ఐ కెన్ స్టైల్ దెమ్. చూడ్డానికి కూడా చాలా క్లాస్ లుక్ ఉంటాయి. సో ఐ థాట్ ఐ విల్ గో బ్యాక్. అండ్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఓన్లీ చికెన్ కర్రీ కుర్తాస్ కోసం వెళ్ళా. సో ఐ గాట్ దిస్ లాంగ్ ఎల్లో కలర్ కుర్తా. ఇది షార్ట్ కాదు, లాంగ్ అనమాట. ఇఫ్ యూ సీ కింద సైడ్స్ కూడా బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ ఉంది వైట్ది. దిస్ ఇస్ సాఫ్ట్, వెరీ సాఫ్ట్ కాటన్. ఇఫ్ యూ సీ వాటి దగ్గర సైజ్ 38 లేదు, -38. సో 40 తీసుకున్నా. ఐ థాట్ ఓకే ఆల్టర్ చేయించుకుందామని. యాక్చువల్లీ వెనక కూడా ప్రింట్ వచ్చింది. అండ్ యూ నో వాట్, దిస్ కాస్టెడ్ మీ 350 రూపీస్, 350కి ఐ గాట్ దిస్ 3/4 స్లీవ్ అండ్ లాంగ్ కుర్తా. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ ఈజ్ వెరీ నైస్. ఐ లవ్ ద కలర్. సో యా. అండ్ నెక్స్ట్ ఇది గ్రే కలర్. ఇట్స్ నాట్ కుర్తీ ఆర్ కుర్తా, ఇది రెండింటికి మీడియం, లైక్ నీ లెంత్, కొంచెం నీ లెంత్ పైకి వస్తుంది. సో అగైన్ దిస్ ఐ లైక్ ద కలర్. నాకు ఫస్ట్ కలర్ చాలా నచ్చింది. సో మేబీ లెగ్గింగ్తో పాటు ఆర్ ఈవెన్ యూ కెన్ స్టైల్ ఇట్ విత్ జీన్స్, చాలా బాగుంటుంది. అగైన్ దిస్ హ్యాజ్ వైట్ ప్రింట్. దానికి కాకుండా దీనికి రన్నింగ్లో కూడా ఏదో జస్ట్ డిఫరెంట్ ప్రింట్ వచ్చింది. సమ్హౌ ఐ లైక్డ్ ద కలర్. సో నేను ఇది తీసుకున్నా. దిస్ కాస్ట్ ఇట్ మీ 300 రూపీస్. అగైన్ సో వర్త్ ఇట్. నెక్స్ట్ వచ్చి కుర్తా అండ్ ప్యాంట్ సెట్. నాకు ఆల్రెడీ ఒక పింక్ది చికెన్ కర్రీ నేను కుట్టించుకున్నా, చాలా లైక్ బ్యూటిఫుల్గా. ఐ కస్టమైజ్డ్ ఇట్ లైక్ ఫుల్ స్లీవ్స్ చుడి పెట్టించుకుని. ఇట్ ఈస్ పింక్ అండ్ వైట్. నాకు ఆల్రెడీ దుపట్టాతో ఒకటి ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ విత్ దుపట్టా, ఓన్లీ ప్యాంట్తో తీసుకుందాం అనుకున్నా. సో దిస్ ఈజ్ వాట్ ఐ గాట్. దిస్ లైక్ బ్యూటిఫుల్ మోర్ షేడ్. అసలు ఎంత బాగుందంటే దిస్ ఈజ్ అగైన్ లాంగ్ కుర్తా అనమాట. అండ్ దిస్ హ్యాస్ వర్క్ ఆల్ ఓవర్. ఏదో నెక్ దగ్గర ఇచ్చి వదిలేదు. ఇట్ హ్యాస్ ఎవ్రీవేర్. అండ్ ఈవెన్ బ్యాక్ సైడ్
చాలా బాగుంది. ఇట్స్ వెరీ వెరీ నైస్. నాకు మ్యాచింగ్ ప్యాంట్ కంటే కూడా నాకు కాంట్రాస్ట్ నాకు వైట్ తీసుకోవాలనిపించింది. ఇట్ విల్ లుక్ వెరీ బ్యూటిఫుల్. సో ప్యాంట్ కూడా చాలా బాగుంది. ఇఫ్ యూ సీ లుక్ ఎట్ దిస్, దీనికి కూడా వైట్ రన్నింగ్ వర్కే వచ్చిందనమాట. హీ కాస్టెడ్ మీ దిస్ 2500. ఆల్రెడీ నాతో వచ్చిన కలీగ్ వాళ్ళ దగ్గరే కొనిందనమాట లాస్ట్ టైమ్. సో నేనైతే ఐ వాజ్ షూర్ నేను 1000 కంటే ఎక్కువ పెట్టాలి అని నేను అనుకోలేదు. సో ఐ వెంట్ 2500 చెప్తే ఐ స్టార్టెడ్ బార్గెనింగ్. నేనైతే అసలు 1000 కంటే తగ్గలేదు. సారీ 1000 కంటే అసలు నేను పెంచలేదు అనమాట. ఫైనల్గా నాకు ఇంకా ఏం చేయలేక వేరే షాప్ కీపర్స్ ఎవరు యాక్చువల్లీ ఐఎమ్ నాట్ షూర్ వై ఆ రోజు దే వర్ నాట్ రెడీ టు బార్గెన్. సో నేను 1050కి ఇది తీసుకున్నాను, మొత్తం ప్యాంట్ అండ్ టాప్ సెట్. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇట్స్ ఐ థింక్ లిటిల్ మల్మల్ టైప్ వచ్చింది. సో సాఫ్ట్, యూ వోంట్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూర్ ఏబుల్ టు సీ దాట్. సో ఎస్, ఐ లైక్ ద కలర్. ఇది నేను స్టైల్ చేసుకున్నప్పుడు మీకు తప్పకుండా చూపిస్తా. అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొద్దు అనుకున్నప్పుడు అక్కడ చాలా యునో కుర్తా మెటీరియల్స్ అమ్ముతున్నారు, కుర్తా సెట్ మెటీరియల్స్. సో నాకు సమ్హౌ ఇది అలా డిస్ప్లేలో కనిపించినప్పుడు ఐ రియలీ లైక్డ్ ఇట్. సో ద పింక్ వన్ ఇస్ టాప్ అండ్ ఇదైతే బాటమ్ అనమాట. అండ్ చున్నీ ఈజ్ అ మిక్స్ ఆఫ్ బోత్. నాకు చాలా నచ్చింది. అండ్ దేవర్ కోటింగ్ ఐ థింక్ 1200 ఎంత చెప్పాడు, ఫిక్స్డ్ అన్నాడు. నేను 800కి ఇస్తేనే తీసుకుంటా, లేకపోతే లేదు అని చెప్తే సమ్హౌ హీ వాస్ కన్విన్స్డ్. అండ్ నాకు ఎవరికి చెప్పకండి నేను అంత తక్కువకి ఇస్తున్నా అని చెప్పి ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ దాట్స్ ఎ ట్రిక్, బట్ యా దిస్ ఇస్ టాప్ అండ్ దిస్ ఇస్ బాటమ్. But again I'm thinking maybe somehow I know that మళ్ళీ కుట్టించుకోవడానికి చాలా ఎక్కువ అవుతుంది and all of that, but కుట్టించుకున్న అందం వేరు అండ్ రెడీమేడ్ అందం వేరు. ఐ విల్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దాట్ బికాస్ నేను పర్సనల్గా చాలా కస్టమైజేషన్స్తో చాలా ఆల్రెడీ కుట్టించుకునే ఉన్నాయి. ద లుక్, ద కైండ్ ఆఫ్ లుక్ ద గివ్ ఇస్ వెరీ వెరీ నైస్. సో నేను ఒకటి కుట్టించుకుందాము. ఐ వాజ్ థింకింగ్ మేబీ ఒకటి ప్యాంట్ ఆర్ ఒక టాప్ కంటే కూడా ఐ వాజ్ థింకింగ్ 2 టాప్స్ కుట్టించుకుంటే ఐ కెన్ బై మేబీ మ్యాచింగ్ లెగ్గింగ్స్ అలా. ఇంకేం డిసైడ్ అవ్వలేదు బికాజ్ ఐ వాంట్ టు సీ హౌ ద ప్రింట్ అండ్ ఎవ్రీథింగ్ లుక్స్. టైలర్ ఏమంటాడో కూడా తీసుకున్న ఇప్పటికైతే. సో టైలర్ ఏమంటాడో చూసి సో దానికి బట్టి నేనైతే కుట్టించుకుందాం అనుకుంటున్నా. లుక్ ఎట్ ద దుపట్టా, చాలా బాగుంది. ఐ రియలీ లైక్ ద ప్రింట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో యా, అండ్ సో కీప్ ఫ్యూ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. మీరు కొన్ని బిగ్ బ్యాగ్స్ లాంటివి క్యారీ చేయండి సో దాట్ కొంచెం ఎక్కువైనా మీరు క్యారీ చేయడానికి అన్ని కవర్స్ పట్టుకుని ఉంటే మీకు కూడా చాలా క్లమ్జీగా ఉంటుంది. సో మేక్ షూర్ దట్ యువర్ క్యారీయింగ్ యువర్ ఓన్ బ్యాగ్స్. నేనైతే వాళ్ళ ఎవరి దగ్గర కవర్స్ కూడా తీసుకునేదాన్ని కాదు. సో డైరెక్ట్గా సంచులు వేసుకుంటే ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు క్యారీ. అండ్ ఇంకొకటి లైక్ ఎ సెడ్, లెట్స్ సే వాడు 1000 కోట్ చేస్తున్నాడు అంటే స్టార్ట్ విత్ 400. మీరు కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా తగ్గడానికి చూస్తారు. అంతేకాకుండా వాళ్ళు ఇస్తారా లేదా అన్నట్టుంటే ఈవెన్ దే విల్ నో దట్ ఓకే. కొంచెం వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే ఈవెన్ యూ విల్ బీ లైక్ ఓకే వాళ్ళు ఎంత చెప్తే అంతే అన్నట్టు. సో స్టార్ట్ విత్ మేబీ లైక్ 40% ఆఫ్ ద రేట్ అండ్ దెన్ మీకు వర్తీ అనిపిస్తే మేబీ ఇంక్రీజ్, లేకపోతే లైట్ తీసుకోండి. ఎందుకంటే చాలా షాప్స్ ఉంటాయి అండ్ ఆల్ షాప్స్ హ్యావ్ సిమిలర్ కలెక్షన్. సో మీరు చూసి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చూస్ చేసుకోవచ్చు. సో 15th వరకు ఉంటుంది, February 15th. సో ఐ విల్ సే ఈ వీక్లో వెళ్ళిపోండి. అండ్ వాళ్ళు ఇఫ్ దే హ్యావ్ ఇన్ మైండ్ దట్ ఓకే ఎలాగ అయిపోతుంది కాబట్టి తక్కువకి ఇచ్చేద్దామంటే యూ మైట్ గెట్ బెటర్ డీల్స్. సో యా, మెట్రోలో ఐ విల్ సే గెట్ డౌన్ ఇన్ గాంధీనగర్, గాంధీ భవన్ మెట్రో స్టేషన్. మీరు దిగి మీకు అజంతా గేట్ ఉంటుంది, యూ కెన్ గో దేర్. మీకు ఇంకా అన్నీ తిరగచ్చు. అగైన్ యా, ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ వాట్ ఐ బాట్. నేను ఒక షాల్ కొనుక్కుందాం అనుకున్న, కాశ్మీరీ షాల్. నాకు ఎందుకో రేట్ సెట్ అవ్వలేదు, సో ఐ డిడ్ నాట్ బై. సో మేబీ నెక్స్ట్ ఇయర్ I'll come back with a better collection and suggestions. So yeah, thank you everyone. I really hope that you liked watching my video. So don't forget to subscribe and like this video.